హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే మనకు మొబైల్స్లో ఏది బెస్ట్ అనేది నాకు ఎందుకు ఆ థాట్ అయితే వచ్చింది. నా దగ్గర చాలా మొబైల్స్ బాక్సెస్ అనేవి ఉన్నాయి. నేను ఏమేమి యూజ్ చేసానో ఆ బాక్స్లోని అలానే పెట్టుకున్నానండి. నేను ఒకటి కూడా వేస్ట్ చేయలేదు. ఎప్పటికైనా పనికొస్తాయని నేను అలానే దాచుకున్నా. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. నేను 6 years నుంటే ఏ మొబైల్ యూజ్ చేశానో ఆ బాక్స్ మొత్తం నా దగ్గరే ఉంచుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది అయితే రెడ్మీ మొబైల్ అండి. నాకు చాలా చాలా ఇష్టము రెడ్మీ మొబైల్ అంటే. చాలా క్లారిటీ కూడా ఉంటుంది. నేను 3 మొబైల్స్ అయితే తీసుకున్నా రెడ్మీలో. 3 బాక్సెస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. కెమెరా అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్లో ఓప్పో అనేది తీసుకున్నా. అది ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నా. 6 months అయితే యూజ్ చేశాను అంతేనండి. ఓప్పోలో అసలు కెమెరా క్లారిటీ అనేది అస్సలు నేను తీసుకున్నప్పుడు అయితే కెమెరా క్లారిటీ లేదండి. నేను తీసుకునేది కూడా 18,000 తీసుకోండి మొబైల్. దాంట్లో ఏం క్లారిటీ రాలేదు. ఫొటోస్ అస్సలు ఒకటి కూడా తీసుకోలేదు. అలానే నేను ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నా. షాప్కి అనేది వెళ్ళాను. వాళ్ళు నేను తీసుకునేది అంతా సగం రేట్కి అయితే వేసుకున్నారు. ఎందుకంటే 6 months యూజ్ చేశాను కాబట్టి. ఇప్పుడు నేను ఏమేమి మొబైల్ తీసుకున్నానో చూపిస్తాను రండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఎవరికన్నా ఉపయోగం పడాలనే కదండి మనం వీడియోలు అయితే చేసేది. నా హోప్స్ అయితే అలానే ఉంది. నేను ఎవరికన్నా ఉపయోగం పడాలి నలుగురికి అనే కాన్ఫిడెన్స్తోనే వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను ఏ మొబైల్ తీసుకున్నానో చూపిస్తా. మీకు కూడా మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది కదండి, మనం ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుందో అని. వీడియోస్ పరంగా చూసుకున్నా కూడా మనకు వీడియో తీసుకోవడానికి క్లారిటీ అంతా బాగానే వస్తుందండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్ కూడా రెడ్మీనే. నా దగ్గర ఏ మొబైల్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, నాకు ఎక్కువ ఇష్టమైంది రెడ్మీ మొబైల్సే. నేను రెడ్మీ మొబైల్ యూజ్ చేయబట్టి ఒక 6 years అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి ఓప్పో మొబైల్ అయితే తీసుకున్నా. ఎగ్జాక్ట్గా 6 months యూజ్ చేశానండి అది. నెక్స్ట్ రెడ్మీ Note 9 అయితే తీసుకున్నాను. అది యూజ్ చేశానండి, పర్లేదు, బాగానే యూజ్ చేసా. 2 years అయితే యూజ్ చేసా రెడ్మీ 9 అనేది. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ Note 10 తీసుకున్నా. అది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉందండి మొబైల్. రెడ్మీ Note 10 నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది కూడా రెడ్మీ Note 10 మొబైల్లోనే. చాలా చాలా లైఫ్ అనేది ఉంది రెడ్మీ Note 10లో. దాని లోపల ఆఫర్స్ అనేది వచ్చినాయండి. అవి ఇప్పటికి కూడా ఆ బాక్స్లోనే ఉన్నాయి. అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. దాంట్లో ఒక 4-5 ఐటమ్స్ అయితే ఇచ్చారు నాకు. అలానే ఉన్నాయి, నేను అసలు యూజ్ చేయలేదు. రెడ్మీ Note 9లో అయితే గొరిల్లా గ్లాస్ అయితే ఇచ్చారండి. అది కూడా అలానే ఉంది. అది కూడా నేను యూజ్ చేయలే. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఈ రెడ్మీ Note 9లో వచ్చేసి నాకు అడాప్టర్, హెయిర్ బడ్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ డ్రైవ్ అయితే ఇచ్చారండి. Note 9లో ఆ పెన్ డ్రైవ్ కూడా అలానే ఉంది. నేను బాక్స్ ఓపెన్ చేసి అయితే చూపిస్తా. చూడండి, రెడ్మీ Note 13 అండి. 5G మొబైల్ ఇదైతే 5G. రీసెంట్గానే తీసుకున్నాను. మా వారు నా కోసం అయితే గిఫ్ట్ అనేది ఇచ్చారు 1K కంప్లీట్ అయినందుకు యూట్యూబ్లో. ఇదైతే రీసెంట్గానేనండి. అది 5G మొబైలు, రెడ్మీని Note 13. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ కూడా రెడ్మీనేనండి. నేను యూజ్ చేస్తున్న మొబైలు 6GB తక్కువ ఉందండి. దీనికి 6GB ర్యామ్ అనేది ఇచ్చారు. దీనికి 64GB స్టోరేజ్ ఉంది. దీనికేమో 34GB స్టోరేజ్ అనేది ఉంది. అందుకని నేను ఇప్పుడు ఇది స్టోరేజ్ తక్కువ ఉందని, డేటా కూడా నాకు ఎక్కువ అవసరం కదండి. ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటా. మనకి డేటా అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇక్కడెక్కడ వైఫై అనేది మనం కనెక్ట్ చేసుకునే కాదు కాబట్టి నేను 5G మొబైల్ అన్లిమిటెడ్ అయితే వస్తుందని ఆలోచించి, ఇంకా మా వారిని అయితే ఫస్ట్ 2 months బ్యాకే అడిగాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా వారు సరే సరే అని అలానే అనేవారు. నెక్స్ట్ ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నాకు మొన్ననే రీసెంట్గా ఈ మొబైల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మొబైల్ అయితే రెడ్మీ Note 10. ఇప్పుడు నేను కెమెరా షూట్ చేస్తున్నది కూడా రెడ్మీ Note 10లోనే, లైట్లోనేనండి. చూడండి, ఇండియాస్ నంబర్ 1 స్మార్ట్ ఫోన్
బ్రాండ్ అని ఉంది, మేడ్ ఇన్ ఇండియా. దీంట్లో కూడా సేమ్ అలానే ఉందండి. చూడండి, ఇండియాస్ #1 4G ర్యామ్ 64GB రోమ్ అని ఉంది. ఇది కూడా 64, ఇది కూడా 64, ఇది 120GB అనుకుంటానండి. స్టోరేజ్ ఎక్కువ పట్టడం లేదని ఇప్పుడు ఇదైతే తీసుకున్నాను నేను. దీంట్లో ఆఫర్స్ అనేది ఇచ్చారు అని చెప్పాను కదండి, ఇవి అలానే ఉన్నాయి. నేను అసలు యూజ్ చేయలేదని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఫెస్టివల్స్ అప్పుడు మనం వెళ్తే ఈ ఆఫర్ అని తక్కువ చేస్తారంటారండి. ఏది తక్కువ చేయరండి. దాని రేట్ ఎంత ఉందో అలానే ఇస్తారు. ఏమి తక్కువ అయితే అస్సలు చేయరు. ఇది ఎక్స్ట్రా అండి. హెచ్డి స్పీడ్ కార్డ్ రెడర్డ్ అని ఏదో ఉంది. ఇదైతే వచ్చిందండి ఈ మొబైల్కి. ఇది కూడా ఇచ్చారు. కంప్యూటర్కి ఏదో డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటండి. నేను అసలు ఓపెన్ చేయలేదు. ఇది తీసుకొని కూడా అప్పుడే 3 years కంప్లీట్ అయ్యి 4 yearsలోకి అయితే పడిందండి. ఇదేదో ఇచ్చారండి, నాకు కూడా తెలీదు. అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను. ఎలా ఇచ్చారో అలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో చెవుల్లోకి హెయిర్ బడ్స్ అని అనుకుంటానండి. అస్సలు ఒక్కసారి కూడా నేను ఈ బాక్స్ ఎలా తెచ్చానో అలా ఉంది. ఛార్జింగ్ వైర్ మాత్రం యూజ్ చేసా. ఇయర్ ఫోన్స్ అయితే ఏ దానికి ఇవ్వలేదండి, రెడ్మీకి ఏ దానికి ఇవ్వరు. ఇవైతే దీనికి వచ్చినాయండి. అసలు వాడలేదు, అసలు ఓపెన్ కూడా చేశాను. తక్కువ ఎలా తెచ్చానో అలా అయితే పెట్టేశాను. ఇందులో గ్లాసెస్, గొరిల్లా గ్లాసెస్ అని వచ్చారు. దీంట్లో పిన్ ఉందండి మొబైల్కి సిమ్ వేసుకోవడానికి. ఆ పిన్ కూడా నేను ఓపెన్ చేయలేదు, అలానే దాచిపెట్టుకున్నా. 4 years అయింది ఈ మొబైల్కి. ఈ మొబైల్కి వచ్చేసి రెడ్మీ Note 10 అండి. ఇది కూడా ఉందండి ఇప్పుడు ఫోను. మా వారైతే యూజ్ చేస్తున్నారు, రెడ్మీ Note 9 అనేది. దీనికి కూడా గొరిల్లా గ్లాస్ అనేది ఇచ్చారు. అసలు ఒక్కసారి కూడా మేము వేయించుకోలేదండి, మాకు తెలియదు దీంట్లో ఉందని. మళ్ళీ నేను రీసెంట్గా చూశాను గ్లాస్ ఉందని, ఉన్నిలేంగా అన్నారు, నేను పట్టించుకోలేదు. ఇందులో కూడా పిన్ అలానే ఉందండి, పిన్ ఉంది, బిల్లు మొత్తం అన్నీ అలానే ఉన్నాయి. మేము ఏమి ఓపెన్ అయితే పెట్టుకున్నా అండి, ఎప్పటికైనా ఏదానికన్నా పనికి వస్తాయి అన్నట్లుగా అట్లనే పెట్టుకున్నా. దీనికే అప్పుడెప్పుడు మామూలు నార్మల్ పౌచ్ అనేది ఇచ్చేవారండి. ఇప్పుడు ఈ మొబైల్కి నేను కొత్త ఫోన్ తీసుకున్నా కాబట్టి దాంట్లోనే పౌచ్ కూడా ఇచ్చారు, దాన్ని ఒకటి తీసేసుకున్నా. ఇంకా అలానే ఛార్జింగ్ వైర్ ఇచ్చినారు. ఇంకా దీనికి ఛార్జింగ్ వైర్ ఇచ్చినారు. ఇయర్ ఫోన్స్ అయితే ఇప్పుడు ఇస్తలేదండి, ఏ మొబైల్కో ఇస్తారో లేదో నాకు తెలీదు. నేను రెడ్మీనే కాబట్టి యూజ్ చేసేది. నాకైతే ఇవ్వలేదండి. నేను ఫస్ట్ యూజ్ చేసిందంటే ఓపోనండి. 6 months అయితే యూజ్ చేశాను. నాకు ఎందుకో కెమెరా క్లారిటీ అనేది అస్సలు రాలేదండి, అస్సలు నచ్చలేదు మొబైల్. మా వారితో చెప్పాను నచ్చలేదని, మా వారు ఎక్స్చేంజ్ చేసేసి నెక్స్ట్ ఇదనేది తీసిచ్చారు. ఇది కూడా తీసుకున్నామండి. ఇంక నేను 1 year అలా యూజ్ చేశాను, మళ్ళీ మా వారే తీసుకున్నారు. నెక్స్ట్ అనేది నేను ఇదైతే తీసుకున్నా, బాగుంటుందేమో అని. ఇది ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో తీస్తుండేది కూడా ఇదే మొబైల్లోనండి. చాలా చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది కూడా. నెక్స్ట్ ఇది నా దగ్గర ఇప్పుడు యూజ్ అవుతా ఉందండి. ఎక్కువ నెట్ అనేది మాత్రం కనెక్ట్ చేసుకుంటా అంతే నేను. ఇంకా మామూలు నార్మల్గా ఫోన్ యూజ్ చేసే కథ ఉంది. మనం ఎక్కువ స్టోరేజ్ ఎందుకు కావాలనుకుంటామంటే అండి, ఇప్పుడు మనము ఇన్స్టాగ్రాము, వాట్సాప్ అవన్నీ వేసుకుంటాం కదండి, స్టోరేజ్ అనేది మనకి తక్కువ వస్తుంది. మనం వీడియోలు తీసుకునేటప్పుడు అలా తక్కువ ఉంటుంది. దీనికి చూడండి 128GB అనేది వచ్చింది. 6G ర్యామ్ అంటే నెట్ స్లో, మనం స్క్రీన్ అండి. 6G ర్యామ్ అంటే మనం నెట్ మొబైల్ స్క్రీన్ అది ఎక్కువ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. 120GB అంటే స్టోరేజ్ అండి. ఆల్మోస్ట్ అన్ని మొబైల్కి నా దాంట్లో బ్యాటరీ అనేది ఛార్జింగ్ 5000 mAh అనే ఉందండి. అన్ని దానికి ఒకటే నార్మల్గా ఉంది. ఈ 5G మొబైల్లో కూడా సేమ్ అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. ఇంకా రోమ్ అదొకటి చేంజ్ అయింది. నెక్స్ట్ కెమెరా క్లారిటీ చేంజ్ అయింది అంతేనండి ఈ మొబైల్లోనే. నేను ఏ మొబైల్ సజెషన్ చేస్తాను, ఏది బాగుంది అంటదండి, నేను పక్క రెడ్మీనే చేస్తానండి. చాలా చాలా బాగుంటుందండి. కెమెరా క్వాలిటీ అయితే అస్సలు చెప్పలేమండి, అంత క్లారిటీ వస్తుంది. మనం ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు అండి మొబైల్ని. దీంట్లో కూడా చూపిస్తాను ఇప్పుడు ఎంత ఉంది స్టోరేజ్ దీనికి అని కూడా చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, నేను 5000 అనుకున్నా అండి. దీనికి 520 mAh అని ఇచ్చింది. బ్యాటరీ 20 ఎక్కువ ఉంది. ఇంకా ఇక్కడ ఉంటే చూడండి మన కెమెరా క్లారిటీలు ఏదేది కావాలో ఇందులో అయితే బాగానే అర్థమయ్యేటట్లయితే ఇచ్చారు.
ఇలా అయితే ఇచ్చారు. మనం ఇవన్నీ చూసుకోవాలండి. కెమెరా క్లారిటీ ఎలా ఉంటుంది, ర్యామ్, రోమ్, బ్యాటరీ మొత్తం అన్నీ చూసుకోవాలి. ఇలా అయితే నేను కూడా చూసుకుంటానండి, నాకు తెలిసిన మాత్రాన చూసుకుంటాను. చూడండి, ఇక్కడ స్టోరేజ్ 64 GB ఉంది, 4G మొబైలు. ఇక్కడ 6 GB ర్యామ్ ఉంది. ఇక్కడ 120 GB స్టోరేజ్ అనేది ఇచ్చారు. దీనికి అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్ అయితే చూపిస్తాను. ఇది కూడా సేమ్ ఉందండి, 520 అని ఉంది. దీంట్లో కూడా అంతే 4G 64. ఇది కూడా ఇది ఒకటే సేమ్ అనుకుంటున్నాండి మొబైల్. ఇక్కడ మాత్రం చేంజెస్ ఉంది చూడండి. 6.67 అని ఉంది. ఇక్కడ వచ్చేసరికి 6.53 అని ఉంది. ఇలా అయితే ఉంటాయండి మొబైల్స్. నేనైతే సజెస్ట్ చేస్తానండి రెడ్మీనే తీసుకోవాలి అని. ఎవరైనా ఏ మొబైల్ తీసుకోవాలి అని, మొబైల్ కొత్తగా తీసుకోవాలని థాట్ ఉంటే రెడ్మీనే తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది కాబట్టి, చాలా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి నేనైతే సజెషన్ అయితే చేస్తానండి. ఎవరైనా కొత్తగా మొబైల్ తీసుకునే వాళ్ళైతే పక్కా తీసుకోండి. ఫెస్టివల్స్ అలా ఏం లేదండి, ఎప్పుడు వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది. 500 కూడా తగ్గిరు. మనం ఎంత బేరం ఆడినా కూడా అంతే వేస్టే. నేనైతే ఈ మొబైల్స్ తీసుకున్న ఇదైతే ₹1 కూడా తగ్గిలేదండి. లేదు, రాదు. ఓపో అయితే అస్సలు రాదు, తగ్గియమని అన్నారండి. కానీ ఈ మొబైల్ కంటే నాకు ఇవే చాలా యూజ్ అనిపించాయండి. ఇది తీసుకొని కూడా నేను ఒక 6 months కూడా వాడలేదండి సరిగ్గా. రిటర్న్ అయితే ఇచ్చేసాను, కెమెరా సరిగ్గా లేదని. ఈ మొబైల్ ఇప్పుడు ఈ 3 మొబైల్స్ కూడా నా దగ్గరే ఉన్నాయండి. ఇది మా వారు యూజ్ చేస్తాను, ఇది నేను యూజ్ చేస్తాను. ఇది కొత్త ఫోన్ అండి, ఇంట్లోకి నెట్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఇది ఇంట్లోకి అయితే తీసుకున్నా. ఇప్పుడు వాడేదైతే ఇదే, ఇప్పుడు ఇది వాడుతున్నా. దీంట్లో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నానండి. ఇది అట్లనే కంటిన్యూ చేస్తాను ఇంకా మొబైల్ని. ఇంకా ఇదైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది కూడా ఇదే. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్.